ఆయా షేర్ సాంగ్ అయితే చూసాను, విన్నాను. 2 డేస్ నుండి అదే కంటిన్యూయస్‌గా లూప్‌లోనే వింటున్నాను. మ్యూజిక్ బై అనిరుద్. ఇంకా బీజీఎం ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. ఇంకా నాకైతే సాంగ్ విన్న తర్వాత, చూసిన తర్వాత కొంచెం స్టోరీ లైన్ అయితే అర్థమైంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ పిక్‌లో రెడ్ కోట్‌లో సిగారు, కొమ్ములు, కిరీటాల మధ్యలో మధ్యలో నడుస్తూ వస్తున్నాడు. ఈ మూవీలో క్యారెక్టర్ అయితే చాలా పవర్‌ఫుల్‌గా ఒక తెగకు ట్రైబ్ నాయకుడిగా ఎలా ఎదిగాడో చూపిస్తారు అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకా పారడైజ్ మీనింగ్ ఏంటంటే, సాధారణంగా పారడైజ్ అంటే ఒక హెవెన్, స్వర్గం. కానీ ఈ మూవీలో ఒక స్లమ్ ఆర్ బస్తీ పేరు అయ్యుండొచ్చు, ఆర్ ప్లేస్ ఏదైనా అయ్యుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. తను బిల్డ్ చేసిన రాజ్యాన్ని నాని ఎలా కాపాడుకుంటాడు అనేది అయ్యుంటుంది అని అనుకుంటున్నాను ఈ మూవీలో. ఇంకా బీజీఎం అయితే నాకు మామూలుగా మైండ్ పోతుంది అసలు. అంత సౌండ్, ఆ మ్యూజిక్. ఇంకా సోషల్ మీడియా అయితే మామూలుగా లేదు. మొత్తం జడలతో ఆ ట్రెండ్‌ని మామూలుగా లేదు, లేపుతున్నారు. ఇంకా అంత బావుంది. చాలా బావుంది. నాకు 'రాకేష్ మాస్టర్' గారు గుర్తొచ్చారు ఈ సాంగ్‌లో, ఆ మ్యూజిక్‌కి. అసలది మాత్రం మర్చిపోలేను. ఇంకా బాడీ లాంగ్వేజ్ తీసుకుంటే చాలా అగ్రెసివ్‌గా, కాన్ఫిడెంట్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు బాడీ లాంగ్వేజ్‌లో. క్యారెక్టర్ తీసుకుంటే మనకి 'దగడ్' ఆర్ 'జడల్' అసలు మామూలుగా లేదు పేరైతే. ఇందులో నాని 2 ఐ మీన్ డబుల్ బ్రేడెడ్ హెయిర్‌లో కనిపిస్తున్నారు. 2 జడల్లో. చాలా బాగున్నాడు. చాలా కొత్తగా ఉంది. చాలా బోల్డ్‌గా ఉన్నాడు. రస్టిక్‌గా ఉంది అసలు చూస్తున్నంత సేపు. డ్రెస్సింగ్ స్టైల్, కాస్ట్యూమ్స్ అయితే నాకు 80s లాగా అనిపించాయి. చాలా బాగుంది. ఇదొక ఎమోషనల్ డ్రామానా, గ్యాంగ్‌స్టర్ మూవీనా, రివెంజ్‌ఫుల్ స్టోరీనా నాకు అర్థం కాలేదు. పాలిటిక్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకా యాక్షన్ ఉంటుందనుకో. ఏంటంటే క్రోగా పెట్టారు కదా! అసలు చాలా బాగుంది. ఆ క్రో రెఫరెన్స్ అదైతే మెచ్చుకోవాలి అనే చెప్పొచ్చు. అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాని ఖచ్చితంగా టైర్ 2 నుంచి టైర్ 1కి వెళ్తాడు పక్కా ఈ సినిమాతో. నేను మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. నాకెందుకో ఈ మూవీ కొంచెం సుకుమార్ గారి అడుగుజాడలో నడిచారు అనిపిస్తుంది. అది కూడా శ్రీకాంత్ గారు ఆయన వాళ్ళ స్టూడెంటే. రంగస్థలం తీసుకుంటే ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ హీరో బ్రదర్ని చంపేస్తారు, రివెంజ్ తీర్చుకుంటాడు హీరో. దసరాలో కూడా అంతే, హీరోకి ఎలక్షన్స్ తిరుగుతాయి. హీరో ఫ్రెండ్ చనిపోతాడు, తర్వాత రివెంజ్ తీర్చుకుంటాడు హీరో. ఇక్కడ మళ్ళీ పుష్ప కూడా తీసుకోండి, బ్రదర్ అనేది ఇష్యూ ఉంటుంది తనకి. సర్నేమ్ అంటే ఇంటి పేరుకి గొడవలు ఉంటాయి. ఇంకా హీరో సడన్ గా రైజ్ అవ్వడం జరుగుతుంది. పారడైజ్ కూడా అదేనా అని అనిపించింది. లైక్ బ్రదర్ ఇష్యూస్ ఉంటాయి ఈ మూవీలో కూడా. సర్నేమ్ గురించి కూడా మాట్లాడారు ఈ పాటలో, అక్కడ అనిపించింది. హీరో రైజ్ గురించి కూడా మాట్లాడారు ఈ సాంగ్ లో. ఇదేనా స్టోరీ అనిపించింది. చాలా బాగుంది. కానీ చాలా వరకు బీస్ట్ మోడ్, నేను నానిని నా సినిమాలోనే, ఈ కెరియర్లోనే బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్గా చెప్తాను. అంత బాగుంది. దసరా మూవీ తర్వాత నాని తన న్యాచురల్ స్టార్ ఇమేజ్ని మాస్ హీరోగా మారిపోతుంది ఈ సినిమాతో. ఇంకెంత ఇంటెన్సిటీ ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. అంత బాగుంది. సినిమాకి, ఆ లుక్కి, ఆ క్యారెక్టర్కి, ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి.